హాయ్ వ్యూవర్స్, నటి కస్తూరి విషయంలో మనం ఆల్రెడీ కదా 2-3 వీడియోలు ఇచ్చున్నాం. ఆమె అసలు ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, అలా మాట్లాడవచ్చా, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడారు కదా. దట్టు ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు, దట్టు ఒక భాషను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, అది కూడా ఒక చోట నుంచి వేరే చోటకు వచ్చి సెటిల్ అయ్యి కూడా ఏకంగా కోట్లలో జనాలు ఉన్నప్పుడు, అందులో ఎవరో ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సినప్పుడు ఆ కన్వే చేసే విధానం ఎలా ఉండాలి మొత్తం మాట్లాడుకున్నాం. మాట అన్నది ఒక్కసారి నోట్లోంచి బయటకు వచ్చిందంటే మనం దానికి బానిస అంతే. మనకి గౌరవం ఇవ్వాలన్నదే, మనల్ని ఇజ్జత్ తీయాలన్నదే, మన జీవితం నాశనం చేయాలన్నదే. కస్తూరికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ఆల్రెడీ కోర్టుని అప్రోచ్ అయింది. మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. 300 సంవత్సరాల క్రితం అంతఃపురంలో ఆడవాళ్ళకు సేవ చేయడానికి తెలుగు వాళ్ళు వచ్చారా? అలా స్థిరపడిపోయారా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? చట్టం తన పడితే ఆమె చేసిపోయింది, ముందస్తు బెయిల్ ఇచ్చే ఛాన్సే లేదని చెప్పేసి అన్నారు. అప్పటికే ఆమె తమిళనాడు నుంచి వేరే చోటకు వచ్చేసింది. ఇక నేను తమిళనాడులో ఉన్నాను, ఏపీలో జనసేనలో జాయిన్ అవుతాను, పవన్ గారు ఒప్పుకుంటా అని చెప్పేసి మాట్లాడింది. ఆమె అసలు మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి, ఏంట్రా బాబు అంటే డిఎంకే వాళ్ళని ఉద్దేశించి, మరీ ముఖ్యంగా కరుణానిధి ఫ్యామిలీని ఉద్దేశించి. కరుణానిధి ఫ్యామిలీ వాళ్ళు పూర్వీకులు వచ్చేసి ఏపీ వాళ్ళు, ఆ తమిళనాడులో వచ్చేసి ఒక రాజు దగ్గర అంతఃపురంలో పనిచేయడానికి వచ్చేసి ఇక అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళేమో కరుడు కట్టిన తమిళులు అని చెప్పుకుంటూ ఉంటే, బ్రాహ్మణులు అన్న వాళ్ళు తమిళులు కాదు, వీళ్ళు ఎక్కడి నుంచి ఎడకొచ్చారు అని చెప్పేసి అనటం ఎంత ఘోరం. అది ఆమె యొక్క ఉద్దేశం. కానీ చెప్పే దాని మొత్తం తేడా కొట్టేశాం. ఇక దాంతో తమిళనాడు ఉన్నటువంటి తెలుగు సంఘాలు, డిఎంకే వాళ్ళు మొత్తం కేసులు పెట్టారు. ఎక్కడెక్కడ కేసులు, ధర్నాలు, నిరసనలు. ఇక దాంతో మనం అరెస్ట్ చేయక తప్పదన్న విషయం ఆ గవర్నమెంట్ ఫైనల్ చేసేసుకుని అరెస్ట్ చేద్దామంటే అక్కడ లేదు. ఎక్కడుంది ఏంటి అంటే వెతుకుతుంటే చివరికి మన హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో కనపడింది. మరి రావాలి మేడం అని చెప్పేసి అని ఇక ఇప్పుడు ఆమెను చెన్నై తీసుకెళ్తా ఉన్నారు. ఇక ఇప్పుడు అక్కడ మీకు తెలిసిందే కదా, జయలలితని ఎలా వేధించారు, కరుణానిధిని ఎలా వేధించారు. అధికారంలో ఉన్న వాళ్ళని వేలెత్తి చూపినా, అధికారంలో ఉన్న వాళ్ళని కించపరిచేలా మాట్లాడినా తమిళనాడులో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు ఈమె పరిస్థితి తలుచుకుంటే పాపం అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే ఆమె ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది, కానీ కన్వే చేసే విధానం తేడా కొట్టేసింది. ఇంటెన్షన్ ఏంటి? బ్రాహ్మణులు ఇతరుల సొమ్ముని తీసుకోవద్దురా బాబు, పరుల సొమ్ము పాము వంటిదని చెప్పారు. అండ్ ఇతరుల యొక్క భార్యల మీద కన్నయ్యొద్దని చెప్పారు. మీ డ్యూటీ ఏదైతే ఉందో అదే చేయాలరా బాబు అని చెప్పారు. మంచిగా బతకండి రా బాబు అని చెప్పారు. ఇది కదా బ్రాహ్మణులు చెప్పారు. అది బ్రాహ్మణులు చెప్పడం తప్పైందా అంటూ ఏ డిఎంకే పార్టీ అయితే బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడుతూ బ్రాహ్మణుల సంఘ ద్రోహులుగా చూపిస్తుందో, మరీ ముఖ్యంగా బ్రాహ్మణులు తమిళవారు కాదు అంటూ ఈ డిఎంకే మేనులు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో తమిళంలో బ్రాహ్మణులు ఓన్ చేసుకున్నారు, బ్రాహ్మణులు తమిళనాడులో ఉంటూనే ఉన్నారు. అరే అకస్మాత్తుగా మధ్యలో వచ్చిన మీరు వచ్చేసి, మీరు తెలుగువారు 300 సంవత్సరాల క్రితం వచ్చేసి మీరు తమిళులు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటే ఏం వీళ్ళు కాదా అని చెప్పేసి చెప్పాల్సిన వీళ్ళు చెప్పకపోగా మొత్తం తెలుగువారిని అనేటప్పటికీ గట్టిగా తేడా కొట్టేసింది. ఇక ఇప్పుడు ఆమె చెన్నై వెళ్ళి ఆమెను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే మరలా క్షమాపణ కోరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇక ఆ తర్వాత జడ్జి ఆమెను వదిలిపెట్టాలి. కాదు కూడదంటే ఇక రిమాండ్ విధించాలి. ఆ తర్వాత నీ వెనక అసలు ఎవరున్నారు, నువ్వే అన్నావా, ఎందుకన్నావు, ఏంటి, ఇక కథ అంతా వేరేనే. ఒక్కసారి పోలీస్ కేసు నమోదైన తర్వాత అది మాటలతో సెటిల్మెంట్ అయిపోతే ఓకే అండి. వన్స్ స్టేషన్ దాకా వెళ్ళామంటే ఆ తలనొప్పి ఘోరం. ఇక అది కాస్త రిమాండ్ దాకా అంటే ఇక అది టార్చర్ అన్నమాట. ఎందుకంటే జగన్ పుణ్యం అని చెప్పేసి అది ఆల్రెడీ ఫేస్ చేసా ఒకసారి, తెలుసు నాకు అది. అండ్ చంద్రబాబు గారు 53 రోజులు ఏ తప్పు చేయకుండా జైల్లో ఉండి బయటకు వచ్చాక ఆయన చెప్పింది, మన అసెంబ్లీలో కూడా ఆయన చెప్పిన విధానం చూసాం. సీరియస్లీ అండి, తప్పు చేయకుండా ఈ పోలీసుల జోలికి కావచ్చు, లేదన్నప్పుడు కోర్టులు, జైలు అన్నప్పుడు చాలా చాలా హారిబుల్గా ఉంటుంది. అదైతే మాత్రం